జై శ్రీమన్నారాయణ అండి. శనగలు పోపు వేస్తున్నాను. కాబూలీ శనగలు. ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఆవ నూనె వేసాను. ఒక స్పూన్ ఆవ నూనె వేడవ్వాలి. ఆవాలు, జీలకర్ర, పసుపు, కరివేపాకు, మిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఎండుమిరపకాయలు, శనగలు వేస్తున్నాను. ఉడికించుకున్న శనగలండి, బాగా ఉడికాయి. ఒక 3 గంటల సేపు నానబెట్టాను. 3 గంటలు నానబెట్టాక స్టీమ్ మీద ఉడికించుకున్నాను. ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసేసి కలిపేస్తాను. ఉప్పు అంతటా శనగలకు అంతా పట్టేటట్టుగా కొంచెం సేపు కలుపుకోవాలి. శనగలు మంచి ప్రోటీన్ ఫుడ్ అండి. శనగలు, పెసర్లు, పల్లీలు ఇవన్నీ నానబెట్టుకొని మొలకలు వచ్చిన తర్వాత తినొచ్చు. ఊరికే డ్రైగా కూడా వేపుకొని తినొచ్చు. ఒకవేళ పచ్చివి తినడం ఇష్టం లేకపోతే కొంచెం మొలకలు వచ్చాక ఊరికే డ్రైగా వేపేసుకొని చాట్ మసాలా చల్లుకొని అయినా తినొచ్చు. బాగుంటాయి. లాస్ట్లో దంచుకున్నటువంటి వెల్లుల్లి వేస్తున్నాను. వెల్లుల్లితో మొత్తం టేస్టే మారిపోతుంది. అందులోనూ వర్షాకాలం వచ్చింది కదా, వెల్లుల్లి కంపల్సరీ. రెడీ అండి శనగలు. జై శ్రీమన్నారాయణ అందరికీ.